క్రీస్తు సన్నిధి యూట్యూబ్ ఛానల్ ద్వారా వాక్యాన్ని వింటున్న మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి మనం వాక్య ధ్యానంలోనికి వెళదాం. యోహాను రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ అధ్యాయంలో ఒకసారి మనం చదువుదాం. ఈ లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఇక్కడ దేవుడు చెప్తున్నటువంటి మాట, యోహాను రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ అధ్యాయం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక చిన్న ప్రార్థన చేసి మన వాక్య ధ్యానంలోకి వెళ్దాం. కృపగల దేవ, దయగల తండ్రి, నాయన నీ నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం తండ్రి. ఇదిగో ప్రభా, ఎందుకు పనికిరాని వాడిని, జ్ఞానం లేని వాడిని తండ్రి నాయన. ఇదిగో ప్రభా, నిమిత్త మాత్రుండి ప్రభా నాయన. ఈ ప్రపంచంలో ఎంతోమంది ఉండగా నాయన బలహీనైన నన్ను ఏర్పాటు చేసుకున్నారు ప్రభా. అందును బట్టి నీకు వందనాలు నాయన. ఇదిగో ఈ క్రీస్తు సన్నిధి యూట్యూబ్ ఛానల్ ద్వారా వాక్యం ఉంటున్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి. ప్రతి ఒక్క హృదయాన్ని మీరు తెరవండి ప్రభువా. ఈ వాక్యాన్ని వినేటప్పుడు నాయన వారి యొక్క హృదయాలు మీరు తెరవండి. మాట్లాడుతున్న నాకు తండ్రి నాయన, నీ యొక్క పరిశుద్ధాత్మతో నన్ను నింపి నన్ను బలపరచండి. ఈ వాక్యం ద్వారా అందరితో మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. యోహాను రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనంలో దేవుడు ఏం తెలియజేస్తున్నాడంటే, ఈ లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి అని తెలియజేస్తున్నాడు. ఈ లోకమునైనను అన్నాడు ఫస్ట్. ఆ మాటను ఒకసారి చూద్దాం. ఈ లోకమునైనను అని ఎందుకు అన్నాడంటే, ఈ లోకంలో ఉండేదంతా కూడా మరి ప్రేమించొద్దు అని ఎందుకు అన్నాడంటే, మరి ప్రపంచంలో ఎక్కువ మంది కూడా మరి ఈ లోకంలో ఉన్న వాటి కోసం వాటిని ప్రేమిస్తూ ఉంటారు, వాటి కోసం ఆశపడుతూ ఉంటారు. స్థలాలు కానీ పొలాలు కానివ్వండి, మరి ఈ లోకంలో ఉన్న వాటిని ఎక్కువగా ఈ లోకాన్ని ప్రేమిస్తూ ఉంటారు. మన బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తిని కనుక చూస్తే, యేసు ప్రభు శిష్యుడైనటువంటి యూదా ఇస్కరియోతుని కనుక చూస్తే, యేసు ప్రభుతో 3.5 సంవత్సరాల పాటు ఆయన కలిసి ప్రయాణం చేశాడు. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి, ఆయన ఎక్కడ నిద్రపోతే యేసు ప్రభు వారు ఎక్కడ నిద్రపోతే అతను కూడా అక్కడ నిద్రపోయాడు. ఆయన ఎక్కడ తింటే మరి ఇతను కూడా అక్కడే తిని అక్కడే నిద్రపోతే 3.5 సంవత్సరాలు కూడా యేసు ప్రభుతోటి మరి యూదా ఇస్కరియోతు ప్రయాణం చేశాడు. మిగతా 11 మంది శిష్యులు మరి బైబిల్ గ్రంథంలో చూస్తే మరి దేవుని యొక్క రాజ్య సువార్త కొరకు వాళ్ళు పాటుపడి, దేవుని రాజ్య సువార్త వారు ప్రకటించి ప్రపంచాన్ని సైతం తలకిందులు చేశారు వాళ్ళు, మిగతా 11 మంది శిష్యులు. కానీ ఇస్కరియోతు యూదా యొక్క జీవితాన్ని కనుక చూస్తే, అతను మిగతా 11 మంది శిష్యులు ఫలించారు కానీ ఇతను ఫలించలేకపోయాడు. ఇతను చేతులారా ఇతని జీవితాన్ని
నాశనం చేసుకొని ప్రాణాన్ని సైతం పోగొట్టుకున్నాడు. కారణం ఏంటంటే దేవుడి కంటే కూడా ఎక్కువగా ఈ లోకాన్ని ఇస్కరియోతు యూదా ప్రేమించినట్టుగా ఈ బైబిల్ గ్రంథంలో మనకు కనబడతాం. 12 మంది శిష్యుల్ని సమానంగా ప్రేమించాడు యేసుప్రభు వారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యత అప్పగించాడు. మరి ఇస్కరియోతు యూదా కూడా మరి ఆ కానుకలు పెట్టెను, ఆ డబ్బుల సంచిని అతనికి అప్పగించాడు. మరి ఆ కానుకలు వచ్చినప్పుడు అందులో ఖర్చు పెట్టడానికి, ఏదైనా తీసుకొని రావటానికి, మరి దేవుని పరిచయం నిమిత్తము మరి ఆ కానుకల సంచి ఇస్కరియోతు యూదాకి అప్పగించినట్టుగా ఈ బైబిల్ గ్రంథంలో కనబడతా ఉంది. క్యాషియర్ ఆ బాధ్యత ఇస్కరియోతు యూదాకి యేసు ప్రభు వారు అప్పచెప్పాడు. ఒక సందర్భంలో బైబిల్ గ్రంథంలో చూస్తే 12 మంది శిష్యులు ఉంటారు, యేసు ప్రభు వారు కూడా ఉంటారు. ఒక స్త్రీ వచ్చి అత్తరు బుడ్డితోటి మరి యేసు ప్రభును మరి అభిషేకించినట్టుగా అక్కడ యేసు ప్రభును మరి పాదాల వద్ద మరి ఆ పాదాల మీద ఆ అత్తరు పూసినట్టుగా మనకు కనబడతా ఉంది. ఒక సందర్భంలో అతను అంటాడు, ఇస్కరియోతు యూదా, ఈ అత్తరు ఎందుకు ఇలా వేస్ట్ చేసావు? మరి ఈ అత్తరు అమ్మి ఆ డబ్బులు బీదవాళ్ళకి ఖర్చు పెట్టవచ్చు కదా అని చెప్పేసి అక్కడ ఇస్కరియోతు యూదా ఆమెతో అన్న సందర్భం బైబిల్ గ్రంథంలో ఉంది. ఆ సంచిలో వచ్చే కానుకలను ఇస్కరియోతు యూదా దొంగిలిస్తా వచ్చాడని చెప్పేసి బైబిల్ గ్రంథంలో తెలియజేస్తా ఉన్నాడు. మిగతా 11 మంది శిష్యులు ప్రపంచాన్ని సైతం తలకిందులు చేశారు. అసలు దేవుని ఒక్క ప్రసంగంతో 3000 మంది బాప్తిసం పొందారు. పేతురు గారు ప్రసంగం చేస్తే ఒక్క ప్రసంగంతో 3000 మంది బాప్తిసం పొందుతారు. ఎన్నో సూచక్రియలు, అద్భుత కార్యాలు, మహత్కార్యాలు మరి మిగతా 11 మంది శిష్యులు చేశారు. కానీ ఇతని జీవితం చూస్తే అంత శూన్యమే. ఎందుకంటే కారణం ఏంటంటే ఇతను దేవుడి కంటే కూడా ఎక్కువగా ఈ లోకాన్ని, లోకంలో ఉన్న వాటిని ప్రేమించినట్టుగా ఇక్కడ బైబిల్ గ్రంథంలో కనపడతా ఉంది. 30 వెండి నాణేలకి యేసు ప్రభును అమ్మేశాడు ఇస్కరియోతు యూదా. అమ్మేసి వాళ్ళు అడిగారు, ఓకే మా దగ్గర 30 వెండి నాణేలు తీసుకున్నావు, బాగానే ఉంది, మరి యేసు ప్రభుని మరి మేము ఎలా పట్టుకోవాలి, మరి ఆయన ఎలా పట్టిస్తా ఉన్నప్పుడు వారికి సైన్యానికి ఇస్కరియోతు యూదా ఒక గుర్తు చెప్పాడు. మరి ఇంత చీకటిగా ఉంది కదా, యేసు ప్రభు ఏమో గెచ్చమనే తోటలో ప్రార్థన చేయడానికి వెళ్ళాడు. అక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మరి సైనికులేమో మరి చీకటి, బాగా చీకట్లో వస్తూ ఉన్నారు సైనికులు. ఇస్కరియోతు యూదా సైనికుల్ని తీసుకొని వస్తూ ఉన్నాడు. మరి బాగానే ఉంది, మరి ఇంత చీకట్లో ఆయన్ని మేము గుర్తుపెట్టడం ఎలా అని సైనికులు అడిగినప్పుడు దానికి ఇస్కరియోతు ఏం చెప్తాడంటే, నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో ఆయనే యేసుక్రీస్తు, ఆయన పెట్టుకోండి మీరు. వాళ్ళకి సైనికులకి ఒక గుర్తు చెప్తాడు.
ఆయన ఎంతైతే ప్రేమించాలో సంపూర్ణంగా ఆయన ఉన్న ప్రేమ మొత్తం కూడా సమానంగా శిష్యుల్ని ప్రేమించాడు ఆయన. అయితే ఈ ఇస్కరియోతు యూద దేవుడి కంటే ఎక్కువగా మరి లోకాన్ని ప్రేమించాడు. అయితే ఇక్కడ ఒక డౌట్ అందరికీ వచ్చే ఒక డౌట్ ఏంటంటే, మరి చివరిలో ఇస్కరియోతు యూద ఆ వెండి నాణ్యాలు దేవాలయంలో పారవేసి పోయి నిరాశతో ఉరి పెట్టుకునేను అని చెప్పి బైబిల్ గ్రంథంలో రాయబడింది. మరి పశ్చాత్తాపం వచ్చింది కదండి, మరి అతను ఎందుకు ఉరేసుకున్నాడు అనే ఒక డౌట్ అందరికీ రావచ్చు. అయితే అతను ఎందుకు ఉరేసుకొని చనిపోయాడంటే, 3.5 సంవత్సరాలు యేసు ప్రభుతో ప్రయాణం చేశాడు, కానీ అతని యొక్క హృదయంలో దేవుడికి స్థానం ఇవ్వలేకపోయాడు. అతని యొక్క హృదయంలో వాక్యానికి స్థానం ఇవ్వలేకపోయాడు. ఈ లోకాన్ని ఎక్కువగా ప్రేమించాడు కాబట్టి అతని హృదయంలో సాతానికి స్థానం ఇచ్చాడు. అందువల్ల సాతాను చేత ప్రేరేపించబడి ఊరేసుకొని చనిపోయాడు. అది అక్కడ పాయింట్. ఈ ఆదివారం ఆరాధన దినంలో దేవుడు ఏం తెలియజేస్తున్నాడంటే ఈ వాక్యం ద్వారా, ఈ లోకమునైనను ఈ లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి అంటున్నాడు. చూడండి, ఈ మనుషులు మరి ఈ లోకంలో బ్రతుకుతూ ఉన్నప్పుడు ఈ మనిషికి ఏంటంటే సహజంగా ఈ లోకం మీద మనసు చావదు. చూడండి, శాస్త్రవేత్తలు సైతం కూడా ఏం ఆలోచిస్తున్నారంటే, 2004లో డిసెంబర్ 26వ తేదీన సునామీ వచ్చింది. ఇండోనేషియా సముద్ర తీర ప్రాంతాల్లో సునామీ వచ్చినప్పుడు సుమారుగా 1,00,000 మంది ప్రజలు చనిపోయారు. ఈ మనిషి ఏం ఆలోచిస్తున్నాడంటే, శాస్త్రవేత్తలు సైతం ఆలోచిస్తున్నారంటే, ఒకవేళ ఈ భూమి గనక భూకంపాలతోటి సునామీలతోటి ఈ భూమి గనక నశించిపోతే, ఈ భూనివాసం అంతా కూడా పాడైపోతే, మనము చంద్రమండలంలో నివాసం ఏర్పాటు చేసుకుందాం. ఇప్పుడు శాస్త్రవేత్తలు సైతం ఏం ఆలోచన చేస్తున్నారంటే, 2050, ఇది 2025, 2050 కల్లా మనిషి అనేవాడు చంద్రమండలం మీద నివాసం ఉండడానికి ప్లాన్ చేస్తున్నాడు. ఎందుకంటే ఇది ఎప్పటికైనా ఈ సునామీలతోటి అగ్నిపర్వతాలు బద్దలై కానీ, సునామీలు వచ్చి కానీ, భూకంపాలు వచ్చి కానీ ఈ భూమి నాశనం అయిపోతే మనం చంద్రమండలంలో నివాసం ఏర్పాటు చేసుకోవడానికి ప్లాన్ చేద్దాం అనే ఆలోచన కలిగి ఉన్నారు శాస్త్రవేత్తలు. ఎందుకంటే ఈ లోకం మీద మనసు, ఈ లోకం మీద ఆశ మనిషికి చావట్లేదు. ఆ విధంగా చంద్రమండలం మీద నివాసం ఉండటానికి శాస్త్రవేత్తలు సైతం ప్లాన్ చేస్తున్నారు 2050 కల్లా. బైబిల్ గ్రంథం ఏం తెలియజేస్తుంటే, ఈ భూమి మీద తప్ప ఇంకా ఏ గ్రహం మీద కూడా మనిషి నివాసం ఉండటానికి కుదరదు అని చెప్పేసి బైబిల్ గ్రంథం స్పష్టంగా మాట్లాడుతుంది. ఇకపోతే ఈ లోకమునైనను అన్నాడు ఫస్ట్. తర్వాత ఏమన్నాడంటే, ఈ లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి అన్నాడు. మొన్న ఒకసారి పేపర్లో చదివాను,
అతను ఇంట్లో పెంచుకునే ఒక పెంపుడు కుక్క చనిపోయిందని, అనారోగ్యంతో చనిపోయిందని అతను కూడా ఆత్మహత్య చేసుకుని చెప్పాడు. అతను పెంచుకునే ఇంట్లో పెంపుడు కుక్క అనారోగ్యంతో చనిపోయిందని ఆ బాధ తట్టుకోలేక అతను కూడా ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. మన రీసెంట్గా సుమారు ఒక నెల పైనే అవుతుంది ఆ పేపర్లో చదివాను ఈ సంఘటన. ఈ జంతు ప్రేమికులు కూడా కొంతమంది ఉన్నారు, ఎక్కువగా ఉన్నారు. ఈ జంతువుల్ని కూడా ప్రేమించేవాళ్ళు. బైబిల్ గ్రంథంలో దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, ఈ లోకమునైనను ఈ లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి అంటున్నాడు. ఒక ఆమె అంటే ఏం చేసిందంటే, మన భారతదేశానికి చెందిన ఆమెకెందుకో ఇంట్లో ఒక పావుని పెంచుకోవాలి అనే ఒక ఆలోచన వచ్చింది. ఆమెకెందుకు వచ్చిందో తెలియదు. మొత్తానికి ఒక 4 అడుగుల పొడవున్న కొండ చిలువను తీసుకొచ్చి ఇంట్లో పెంచుకుంటుంది. మరి అది దాని మీద మనసు ఎందుకు వెళ్ళిందో మనకైతే తెలియదు. ఆ సిస్టర్ గారికి మరి ఒక కొండ చిలువని తెచ్చి ఇంట్లో పెంచుకోవాలని సిస్టర్ గారికి ఆలోచన వచ్చింది. మన భారతదేశానికి చెందిన ఆమె. మొత్తానికి ఖచ్చితంగా ఒక 7 సంవత్సరాల క్రితం, సుమారు ఒక 6-7 సంవత్సరాల క్రితం ఇది పేపర్లో చదివాను ఈ సంఘటన. మొత్తానికి 4 అడుగుల పొడవున్న ఒక కొండ చిలువని తీసుకొచ్చుకొని ఇంట్లో పెంచుకుంటా ఉంది. రోజు మరి దానికి ఆహారం పెడతా ఉంది. అది కూడా ప్రతిరోజు ఆ సిస్టర్ గారు పెట్టిన ఆహారం తింటుంది. ఆ ఇంట్లో అటు ఇటు తిరుగుతుంది, పాగుతుంది. మొత్తానికి కొన్ని రోజులు అట్లా కాలం గడిచింది. రోజు రాత్రిపూట ఆమె పక్కనే పడుకునేది. అది కూడా ఆ బెడ్ మీదే పాగుతుంటుంది, ఆ బెడ్ మీదే పడుకుంటా ఉంటుంది ఆ సిస్టర్ గారితో పాటే. అట్లా కొన్నాళ్ళు గడిచిన తర్వాత ఒకరోజు సడన్గా ఆహారం పెడితే తింటలా. సరే అట్లా వారం రోజులు ఆహారం పెట్టింది సిస్టర్ గారు. ఆ కొండ చిలువ తింటలేదు. ఒక వారం తర్వాత డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళింది. ఏమైంది అసలు, దీనికి ఏంటి పరిస్థితి అని చెప్పి డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు మరి డాక్టర్ గారు అంతా పరీక్షించాడు. డాక్టర్ గారు అంతా పరీక్షించి ఇది వారం రోజుల నుంచి ఆహారం తినట్లేదండి డాక్టర్ గారు, ఏంటి పరిస్థితి అండి. డాక్టర్ గారు అంతా కూడా మరి ఆ కొండ చిలువని పరిశోధన చేశాడు, పరిశీలించాడు. ఇది ఎన్ని రోజుల నుంచి ఆహారం తినట్లేదమ్మా, వారం 10 రోజులు తినట్లేదండి అని చెప్పి మా సిస్టర్ గారు డాక్టర్ గారికి సమాధానం ఇచ్చింది. మరి ఇది నీ మీద పాగుతూ ఉందా, తిరుగుతూ ఉందా, మరి నీ చుట్టూ మరి నిన్ను వాటేసుకుంటా నీ చుట్టూ పాగుతుందా, నీ మీద పాగుతుందా అని డాక్టర్ గారు అడిగారు. అవునండి, రాత్రి నా పక్కనే పడుకుంటుంది, నా మీద పాగుతుంది, నా చుట్టూ ఇట్లా మెలకలేసుకుంటుంది అని చెప్పి ఆమె చెప్పింది.
ఇది నిన్ను చంపడానికి ప్రయత్నం చేస్తుంది అని చెప్పి డాక్టర్ గారు చెప్పారు. అసలు ఒక్కసారిగా సిస్టర్ గారు షాక్ గురయ్యారు. ఇదేంటి అంటే అది రోజు కూడా వారం 10 రోజుల నుంచి ఆహారం తినట్లేదు. ఆ సిస్టర్ గారిని రోజు ఏంటంటే ఆ సిస్టర్ గారు ఎంత హైట్ ఉన్నారు, ఎంతలా ఉన్నారు, ఒకవేళ నేనేమన్నా మింగగలనా, ఏమన్నా నేను చంపి తినగలనా అని చెప్పేసి అది రోజు నిన్ను కొలుస్తూ ఉంది, నిన్ను కొలుస్తూ ఉంది. అందుకే వారం 10 రోజుల నుంచి ఆహారం తినట్లేదు, నిన్ను వారం 10 రోజుల నుంచి నిన్ను కొలతలు కొలుస్తూ ఉంది. అందుకే నీ మీద పాగుతూ ఉంది, నిన్ను అట్లా నీ చుట్టూ తిరుగుతూ ఉంది, నిన్ను చంపడానికి ఇది ప్రయత్నం చేస్తుంది. కానీ షాక్ గురయ్యి వెంటనే ఆయన తీసుకెళ్ళి ఇంకా అటు ఒక అడవిలో ఆమెను వదిలేసి ఆ కొండచెలను వదిలేసి వెళ్ళిపోయాడు. విషయం ఏంటంటే పాముకు పాలు పోసి పెంచితే అది కాటేయకుండా ఉంటుందా? దాని నైజం అంతే. కానీ నువ్వు పాలు రోజు పాలు పోయి అది నేను కాటేయకుండా ఉంటుందా? దాని నైజం అంటే దేవుడి సృష్టి అంతే. అది విషయం ఏంటంటే ఈ లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి అని చెప్పేసి దేవుడు తెలియజేస్తున్నాడు. ఈ లోకము దాని ఆశలు గతించుచున్నవి. 16వ అధ్యాయం మనం ఒకసారి చదువుకున్నాం, 15వ అధ్యాయం ఒకసారి మనం చదువుకున్నాం. ఈ లోకంలో ఉన్న వాటినను ప్రేమింపకుడి, ఎవడైనను లోకమును ప్రేమించిన వెడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబము తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయం గతించుతున్నవి, కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. ఈ లోకాన్ని ప్రేమిస్తే గనక తండ్రి ప్రేమ వానిలో ఉండదు. ఇస్కరియోతు యూదా చేసిన ఆ పొరపాటు అదే. 3.5 సంవత్సరాలు కూడా దేవునితో గడుపుతున్నట్టు ఉన్నాడు, కానీ అతను ఒక నటుడిగా అట్టయిందంటే ఒక నటుడిగా ఆయన ఒక నామకార్థపు జీవితాన్ని ఇస్కరియోతు కొనసాగించాడు. దేవుడితో నడుస్తున్నట్టుగానే ఉన్నాడు, మరి దేవుడితో సహవాసం చేస్తున్నట్టుగానే ఉన్నాడు, కానీ దేవుని మీద ఆధారపడలేకపోయాడు. ఈ లోకం మీద అతను అనుకొని బ్రతికాడు, ఈ లోకం మీదే అతను మనసుంచి బ్రతికాడు. కాబట్టి దేవుని యొక్క ప్రేమ, దైవికమైనటువంటి లక్షణాలు, దేవుని యొక్క వాక్యము యూదాలో హృదయంలో ఆయన ప్రేమ నిలవలేదు. ఎవడైనా ఈ లోకాన్ని ప్రేమిస్తే తండ్రి ప్రేమ వానిలో ఉండదు. యేసు ప్రభు శిలువ మీద చనిపోయినప్పుడు ఒక సైనికుడు వచ్చి పక్కలో బల్లెంతో పక్కలో పొడుస్తాడు. లోకాసు వార్త 23వ అధ్యాయంలో ఉంటుంది. ఒక ఈటతోటి ఇతను చనిపోయాడా బ్రతికాడా, ఒకవేళ బతికుంటే ఈ ఈటతో పొడిచినప్పుడు చచ్చిపోతాడని చెప్పేసి ఈటతో పొడిచినప్పుడు ఫస్ట్ ఆయన పక్కలో నుంచి ఆ బల్లెపు ఎక్కడైతే ఆ పక్కలో పొడిచినప్పుడు ఫస్ట్ రక్తం కారింది. రక్తము నీరును కారెను అని ఉంటుంది. లూకాసు వార్త 23వ అధ్యాయం ఉంటుంది. ఫస్ట్ రక్తం కారింది, తర్వాత నీరు కారింది. అంటే అక్కడ అర్థం ఏంటంటే ఆ నీరెందుకు కారింది అనేది ఇక్కడ మనం చూసినట్టయితే ఇంకా రక్తం లేదు కారటానికి. ఆయన శరీరంలో చివరి రక్తపు బొట్టు వరకు కార్చాడు, అందుకే రక్తం కారింది. ఆ తర్వాత ఆయన పక్కలో బల్లెపు పోటులో వచ్చి
తర్వాత నీరు కారింది. ఎందుకంటే ఇంకా చుక్క రక్తం కూడా లేదు అక్కడ కార్తానికి. ఆఖరి రక్తపు బొట్టు వరకు ఆయన మనిషి కొరకు ఆయన కార్చాడు. ఈ ప్రపంచంలో ఎవరు చూపించలేనటువంటి ప్రేమ మనుషుల పట్ల ఆయన చూపించాడు. రక్తం కార్చేంతగా నిన్ను ప్రేమించాడు. కలవరి శిలువలో ప్రాణం పెట్టేంతగా మనిషిని ప్రేమించాడు. కానీ ఆయన ప్రేమకు ఈ మనిషి మాత్రం లోపట్లేదు. ఆయన ప్రేమకు మనిషి లోబడలేకపోతున్నాడు. ఈ ఇస్కరియోతు యూదా కూడా ఆయన విస్తారంగా ఇస్కరియోతు యూదాను ప్రేమించాడు. కానీ ఇస్కరియోతు యూదా మాత్రం లోకాన్ని ప్రేమించాడు, లోకంలో ఉన్న వాటిని ప్రేమించాడు. ఈ శరీరాశ, నేత్రాశ, జీవపుడము అంతా కూడా ఈ లోకంలో ఈ ఉన్నాయి అని చెప్పేసి ఈ బైబిల్ గ్రంథం ద్వారాగా దేవుడు తెలియజేస్తున్నాడు. కొంతమందికి నచ్చింది, కంటికి ఏది నచ్చితే అది కోరుకుంటారు. ఈ శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం, ఈ డంబం ఎప్పుడు తిండి గురించి ఆలోచనే. ఏం తిందామా, ఏం త్రాగుదామా, ఏం ధరించుకుందామా అని చెప్పేసి ఎప్పుడు కూడా మనిషికి ఈ శరీరాశ, నేత్రాశ మీదే ఎక్కువగా మనిషి డిపెండ్ అయి బ్రతుకుతూ ఉంటాడు ఇప్పుడు ఈ లోకంలో. ఇదిగో ఈ లోకము దాని ఆశలు గతించుతున్నవి. కానీ దేవుని చిత్తాన్ని ఎవడైతే జరిగిస్తాడో వాడు ఖచ్చితంగా నిరంతరం నిలుస్తాడు ఆయన రాజ్యంలో. కాబట్టి ఈ లోకాన్ని కానీ, ఈ లోకంలో ఉన్న వాటిని కానీ ప్రేమింపకుడి. ఈ లోకము దాని ఆశలు గతిస్తాయి, ఒకనొక రోజున గతిస్తాయి. గతించినప్పుడు ఒకనొక రోజున ఇవన్నీ కూడా గతిస్తాయి. కానీ దేవుని చిత్తం ఎవడైతే జరిగిస్తాడో వాడు శాశ్వత దేవుని యొక్క రాజ్యంలో వాడు నిరంతరం నిలుస్తాడు. ఆయన యొక్క వాక్యం విని, ఆయన యొక్క మార్గంలో నడిచి, ఆయన సత్యాన్ని అనుసరించి, ఆయన ప్రేమకు ఎవరైతే లోబడతారో వాడు నిరంతరం కూడా శాశ్వతమైన దేవుని రాజ్యంలో కనబడతాడు. మరి ఇంతవరకు వాక్యం ఉన్నటువంటి, శ్రద్ధగా ఉన్నటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి క్రీస్తు సన్నిధి యూట్యూబ్ ఛానల్ ద్వారా మరి ప్రతి ఆదివారం మరి ఇలాగే వాక్య పరిచయ మరి జరగాలని మీ అందరూ కూడా ప్రార్థన చేయండి. మరి క్రీస్తు సన్నిధి 52 ఎకరాలు చిలకలూరుపేట క్రీస్తు సన్నిధి నుంచి ప్రతి ఆదివారం మరి వాక్య సందేశం మీకు అందించడం జరుగుతుంది. మరి ప్రతి ఒక్కరు కూడా మరి యూట్యూబ్ ఛానల్ ద్వారా మరి వాక్యం విని ఆత్మీయ మేలు పొందాలని మరొకసారి మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ మరి ప్రార్థన ద్వారా మరి కూడికను మనం ముగించుకుందాం. కళ్ళు మూసుకొని మోకరించినట్లయితే మనం ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా, దయగల తండ్రి, నాయన నీ నామానికి స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తా ఉన్నాం ప్రభా. తండ్రి నాయన ఇదిగో ప్రభా గత ఆదివారం మొదలుకొని ప్రభా ఈ పునరుద్ధాన ఆదివారం వరకు నాయన మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినందుకు నీకు వందనాలు తండ్రి. ఇదిగో ప్రభువా నీ వాక్యం ద్వారా మనందరితో మాట్లాడారు తండ్రి. వాక్య ధాన్యంలోను, పాటల్లోనూ మీరు మాకు తోడుగా ఉన్నారు. ఇదిగో ప్రభువా నాయన ఈ క్రీస్తు సన్నిధి పరిచయ ప్రభువా రానున్న దినాల్లో మరి బహుగా అభివృద్ధి చేయండి, కృప చూపించండి, కనికరించండి తండ్రి. ఇదిగో ప్రభువా ఈ క్రీస్తు సన్నిధి 52 ఎకరాలు
మరి ఈ యొక్క సంఘం ద్వారా తండ్రి నాయన ఎంతమంది యూట్యూబ్ ఛానల్ ద్వారా వాక్యం వింటున్నారో ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి, ప్రతి ఒక్క హృదయాన్ని మీరు తెరవండి ప్రభువా. ప్రతి ఒక్కరితోటి నాయన మీరు వాక్యం ద్వారా మాట్లాడండి. ఇదిగో ప్రభువా, అనేక మంది ఆత్మలు తండ్రి నాయన నశించిపోతా ఉన్నాయి ప్రభు. ఇదిగో నశించిన దానిని వెదక రక్షించడానికి మనిషి కుమారుడు ఈ భూలోకానికి వచ్చాడని చెప్పి నాయన మీ బైబిల్ గ్రంథం తెలియజేస్తాను తండ్రి నాయన. ఎంతో మంది నశించిపోతా ఉన్నారు తండ్రి, వారందరి కోసం ప్రార్థన చేస్తా ఉన్నాం తండ్రి. ప్రభువా, జ్ఞాపకం చేసుకోండి. నశించిపోతున్న వారిని ప్రభువా నాయన మీ రక్షణలోకి నడిపించండి, కృప చూపించండి నాయన. ఇదిగో ప్రభువా, ఇదిగో నాయన ఎందుకు పనికిరాని వాడిని, జ్ఞానం లేని వాడిని ప్రభువా నన్ను నాయన ఏర్పాటు చేసుకొని ప్రభువా నాయన ఇదిగో మీ పని కొరకు నాయన నన్ను నిలబెట్టారు ప్రభువా తండ్రి నాయన. నేను ఎంతకాలం అయితే బ్రతుకుతాను నాకైతే తెలియదు కానీ ప్రభువా, నేను బ్రతుకు దినములు అన్నీ ప్రభువా నాయన ఇదిగో నీ యొక్క వాక్యాన్ని ప్రకటించాలని, నీ యొక్క స్వార్థ ప్రకటించాలని తండ్రి నాయన మీ చిత్తం చొప్పున నన్ను నడిపించు ప్రభువా. మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఇదిగో ప్రభువా, ఈ క్రీస్తు సన్నిధి యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎంతమంది అయితే వాక్యం అంటున్నారో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి, ప్రతి ఒక్కరి బిడ్డని ఆశీర్వదించి దీవించండి, సహాయం చేయండి. వారి యొక్క హృదయాలను మీరు వాక్యంతో నింపండి, వారి యొక్క హృదయాలను మీరు తెరవండి. ఎవరు ఏ సమస్యలు అయితే బాధపడుతున్నారో మాకైతే తెలియదు కానీ మీకు సర్వం ఎరిగిన దేవుడు ప్రభు మీకు తెలుసున్నాయన. వారి యొక్క సమస్యలను మీరు తీర్చండి, వారి యొక్క సమస్యల నుంచి మీరు విడిపించండి, మీరు కృప చూపించండి, కనికరించండి. ఇదిగో ప్రభువా, ఇంతవరకు నాయన ఈ యోహాను సువార్త 2వ అధ్యాయం నాయన 15వ అధ్యాయం ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభువా. అందుని బట్టి వందనాలు ప్రభువా. ఇదిగో తండ్రి నాయన ఈ క్రీస్తు సన్నిధి పరిచయను మీరు ఆశీర్వదించి దీవించండి ప్రభువా తండ్రి నాయన. ఇదిగో మరి దాసుడు మన గాబ్రియేలుకి ఇచ్చినటువంటి ఈ యొక్క క్రీస్తు సన్నిధి మినిస్ట్రీ యొక్క దర్శనం తండ్రి మీ చిత్తం చొప్పున మీరు నెరవేర్చండి. మనం రానున్న దినాల్లో ఇంకా నీ చిత్తమైతే ఈ క్రీస్తు సన్నిధి పరిచయం ద్వారా ఇంకా అనేక ప్రాంతాల్లో నీ యొక్క సువార్త ప్రకటించడానికి మీరు కృప చూపించమని ఇదిగో గాబ్రియేలు కుటుంబాన్ని మీరు ఆశీర్వదించి దీవించండి, మీరు కనికరించండి. ఇదిగో ప్రభువా, నన్ను కూడా ప్రభువా బలపరిచి నీ యొక్క సువార్త పనులు రానున్న దినాల్లో ఇంకా అనేక ప్రాంతాల్లోనైనా వాడుకోమని, సహాయం చేయమని, కృప చూపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్య సహాయ సహవాసములు ఇప్పుడు ఎల్లప్పుడూ నీ అక్కడ పర్యాంతం యుగాంతం వరకు ఇక్కడ కూడి ఉన్న భక్తులందరికీ సకల పరిశుద్ధులకును సదా తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్.